పాకిస్తాన్లో తీవ్ర ఆర్థిక సంక్షోభం మొదలైంది. ఆల్మోస్ట్ దివాళా దిశగా పాక్ ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్తోంది. ఐఎంఎఫ్ లోన్ బకాయిలు చెల్లించేందుకు చివరికి ఆ దేశం ఆస్తులను కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చింది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ వేలం వేసేందుకు సిద్ధమైంది. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్దే ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ అంటూ తెలుస్తోంది. ఆస్తుల అమ్మకం కోసం కార్పొరేట్ సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఇప్పటికే 20 సార్లు ఐఎంఎఫ్ నుంచి లోన్ తీసుకుంది పాకిస్తాన్. ఇప్పుడు మరొకసారి లోన్ కావాలని అడిగితే షూరిటీకి మీరు ఏం పెట్టగలుగుతారా, అసలు మీ దగ్గర ఏముంది అని అడగడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో చివరికి పాకిస్తాన్ ఎయిర్లైన్స్ని కూడా అమ్ముకునేందుకు సిద్ధమైంది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ను అమ్మడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అనేక కంపెనీలు వచ్చాయి. ఈ కంపెనీల్లో ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ కూడా ఈ వేలం పాటలో పాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది. బట్ ఇది ఎవరిది అంటే పాక్ ఆర్మీ చీఫ్దే, మునీర్కి సంబంధించింది అంటూ తెలుస్తోంది. సో పరిస్థితి ఎలా ఉంది అనేది ఒక్కసారి మీరు చూడొచ్చు. అన్ని రకాలుగా పాకిస్తాన్ దివాళా తీసే స్థితికి వెళ్ళిపోయింది. ఒక్కసారి పాకిస్తాన్ కండిషన్ ఏంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. కంపేరిటివ్లీ ఇండియా, సహజంగా ఇండియాతో పోల్చుకుంటూ ఉంటారు కాబట్టి వీ కాంట్ కంపేర్ పాకిస్తాన్ విత్ ఇండియా నౌ. ఏ రకంగా టెక్నాలజీ పరంగా చూసినా, ఫినాన్షియల్గా చూసినా, లేకపోతే స్టాండర్డ్స్ పరంగా చూసినా, ఏ రకంగా చూసినా సరే భారత్తో కంపేర్ కూడా చేసుకోలేం. బట్ స్టిల్ వాళ్ళు కంపేర్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఒక్కసారి మన స్థాయి ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటి అనేది వాళ్ళకి ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను నేను. ఒక్కసారి చూద్దాం. మొత్తం జీడిపి కనుక చూస్తే భారతదేశ జీడిపితో పాకిస్తాన్ జీడిపిని పోల్చుకుంటే భారతదేశ జీడిపి 4 ట్రిలియన్ల కంటే ఎక్కువ ఉంది. అదే పాకిస్తాన్ జీడిపి 373 నుంచి 400 బిలియన్లు, మనది 4 ట్రిలియన్స్ కంటే ఎక్కువ ఉంటే వాళ్ళది 373 నుంచి 400 బిలియన్స్ మాత్రమే ఉంది. అంటే అసలు భారత్ ఎకానమీతో పాకిస్తాన్ కనీసం కంపేర్ చేసుకోవడం కూడా కష్టం, కనీసం కంపేర్ చేసుకునే స్థాయిలో లేదు. ఇక జీడిపి వృద్ధి రేటు చూద్దాం, గ్రోత్ చూద్దాం. జీడిపి పర్సంటేజ్ చూసాం, గ్రోత్ చూస్తే మనది 6.3 నుంచి 7.6 వరకు ఉంది అప్రాక్సిమేట్గా. పాకిస్తాన్ ఎంత 2.5 నుంచి 2.7, నాట్ ఈవెన్ 50% మనలో. అలాగే జీడిపి పర్ క్యాపిటా చూసినట్లయితే, అంటే పర్ పర్సన్ వైజ్గా చూసినట్లయితే మనది 12,130 ఉంది సుమారుగా. కానీ పాకిస్తాన్ది 6,950. అంటే వీఆర్ ఆల్మోస్ట్, అంటే కంపేరిటివ్లీ 50 to 70% వేరియేషన్లో వీఆర్ హయ్యర్ వాళ్ళతో పోల్చుకుంటే. వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్, పాకిస్తాన్తో పోల్చుకునే పరిస్థితిలో మనం లేవు, పోల్చుకోకూడదు. కానీ ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు గివ్ యూ ద రిజల్ట్స్, అంతే. ఎండ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ అంటుంటాం కదా, ఎలా ఉంది అనేది చూస్తే 2025లో సుమారుగా భారతదేశంలో 4.2 ఉంది అప్రాక్సిమేట్లీ. కానీ పాకిస్తాన్లో 23 అండ్ ప్లస్ 23 కంటే కొంచెం అటు ఇటుగానే ఎక్కువగా ఉంది. అసలు కనీసం వాళ్ళు అక్కడ ప్రైస్ రేట్లు ఎలా ఉన్నాయంటే ఉల్లిపాయలు టమాటాలు కొనుక్కోలేని పరిస్థితి. టమాటాలు కేజీ 600, ఉల్లిపాయలు కేజీ 400. మరోపక్క ఇక ఉప్పు పప్పు లాంటివి అయితే ఇక చెప్పనవసరం లేదు. గోధుమ పిండి దొరక్క దొంగతనం చేసుకొని వెళ్ళిపోతున్నారు. గ్యాస్ సిలిండర్స్ దొరక్క చివరికి గ్యాస్ని ప్రైవేట్ కంపెనీల దగ్గర సిలిండర్స్ కూడా లేక వాళ్ళకి పెద్ద పెద్ద పాలిథిన్ కవర్స్లో పట్టుకెళ్ళి ఇంటికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది గ్యాస్ది. హౌ హారిబుల్ ఇట్ ఈస్. అతి త్వరలో అంతర్యుద్ధానికి ఇది కూడా ఒక పెద్ద కారణం. ఇప్పటికే పాకిస్తాన్లో అంతర్యుద్ధం మొదలవుతోంది. పాకిస్తాన్ చివరికి అంతర్గత కల్లోలాలతో, జస్ట్ ఇమాజిన్ ఒక్కసారి పాకిస్తాన్ని చూస్తే మీకేం కనిపిస్తాయి? కరువు కాటకాలు కనిపిస్తాయి, ఉగ్రవాదం కనిపిస్తుంది, రాజకీయ నాయకుల అవినీతి కనిపిస్తుంది, యుద్ధ కాంక్ష కనిపిస్తుంది, ప్రపంచ దేశాల దగ్గరికి వెళ్ళి ఆర్థికంగా అడుక్కు తినడం కనిపిస్తుంది. ఇంతకు మించి మీకు ఏదైనా కనిపించేది ఉందా? ఇంతకు మించి is there anything else you can see whenever you talk about Pakistan? Still they want to fight with us, still they want to destroy us. అణుబాంబులు వేస్తారంట. సో ఇది పరిస్థితి.
అతి త్వరలో పాకిస్తాన్లో ఇప్పుడు ఎయిర్లైన్స్ మాత్రమే అమ్మకానికి పెట్టారు. అతి త్వరలో ఇక పాకిస్తాన్ని అమ్ముకుపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్ సపరేట్ చేసుకుంది. మరో పక్క గోయింగ్ టు హ్యాపెన్. సో మీ అభిప్రాయాలు ఏంటి ఈ విషయంలో? ఏ రకంగా చూసినా సరే జీడిపి గ్రోత్ కానీ, పర్ క్యాపిటా కానీ, లేకపోతే వాళ్ళ సిచ్యువేషన్స్ ఎకనామికల్ గ్రోత్ ఓవరాల్గా చూసినా, లేకపోతే వాళ్ళ స్టాండర్డ్స్ పరంగా చూసినా సరే, ఏ రకంగా చూసినా సరే వాళ్ళు గ్రోత్ లేదు. గ్రోత్ ఆగిపోవడం పక్కన పెడితే అది రివర్స్లో వెళ్తున్నటువంటి పరిస్థితి. 2025 అయిపోతుంది. వీఆర్ గ్రోయింగ్ ఫాస్టర్. మన దేశంలో పుతిన్ పర్యటిస్తున్నారు, రష్యా అధ్యక్షుడు మన దేశంలో పర్యటిస్తున్నారు. అమెరికా ఈర్షపడే పరిస్థితిలో మనం ఉన్నాం. కానీ పాకిస్తాన్ వాళ్ళ దగ్గర అడుక్కునే పరిస్థితుల్లో ఉంది. వాళ్ళ దగ్గర అడుక్కుంటుంది. ఆ డబ్బులతో కూడా మళ్ళీ అవినీతికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ రీసెంట్గా మనం చూసాం, అక్కడ ఒక ఎయిర్పోర్ట్ని కట్టింది చైనాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. చైనా ఏదో వాళ్ళని ఆదుకుంటుంది అనుకోని. దే ఆర్ డెస్ట్రాయింగ్ దెమ్. చైనా కావాలనే ఒక పావుగా ఉపయోగించుకుంటే, ఓ పక్క చైనా, ఓ పక్క అమెరికా 4 డబ్బులు విధిలించి ఏదో ఒక 4 బిస్కెట్స్ వేసినట్లుగా వాళ్ళకి వేసేసి చివరికి వాళ్ళని వాడుకుంటున్నారు భారతదేశం మీద కక్ష తీర్చుకోవడానికి. బట్ వీఆర్ స్ట్రాంగ్ ఇనఫ్ టు డిఫెండ్ అవర్ సెల్ఫ్. చైనా రీసెంట్గా ఒక ఎయిర్పోర్ట్ను కట్టింది. అక్కడ దాంట్లో అత్యంత అవినీతి జరిగిందంటూ ఇప్పటికే, అంటే ఇనాగరేషన్ రోజు సీలింగ్ ఊడి కింద పడిపోవడం, పిల్లర్స్ డ్యామేజ్ అవ్వడం, ఇలాంటివి. చివరికి ఆ ఎయిర్పోర్ట్ పనికిరాదంటూ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. అవినీతికి ఎంత దారుణంగా పాల్పడుతున్నారో మనం ఒకసారి చూడొచ్చు. అక్కడ నాయకులు, అక్కడ రైల్వే స్టేషన్స్ని నిర్మిస్తే అక్కడ అదే పరిస్థితి, రోడ్స్ వేస్తే అదే పరిస్థితి. రీసెంట్గా కొన్ని ప్రాజెక్ట్స్లో 200%, అంటే కంపారిటివ్లీ ఇండియన్ రేట్స్తో పోల్చుకుంటే 200% ఎక్స్ట్రా రేట్స్ని వాళ్ళు ఛార్జ్ చేసి అత్యంత చీప్ కన్స్ట్రక్షన్స్ అక్కడ కట్టినట్లుగా తెలుస్తోంది. ఇదంతా ఎవరు చేస్తున్నారు? అక్కడ ఉన్న నాయకులు అవినీతికి పాల్పడుతున్నారు, ఇంక్లూడింగ్ షహబాజ్ షరీఫ్. And now Munir wants to take over the politicians, మొత్తం పాలిటిక్స్. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ను కూడా మునీర్కి సంబంధించిన ఒక కంపెనీయే వేలం వేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. సో అతి త్వరలో అంతర్యుద్ధం దిశగా కనపడుతోంది. దే ఆర్ ఇట్స్ వెరీ క్లియర్, సిమ్టమ్స్ ఆర్ వెరీ క్లియర్. ఆర్థికంగా చితికిపోతున్నారు, భూభాగాలన్నీ విడిపోతున్నాయి, ఎవరికి వారు గ్రూపులుగా ఏర్పడి పంచుకుంటున్నారు భూములన్నీ. అక్కడ ఇది మా ప్రాంతం, ఇది మా ప్రాంతం అని ప్రజలు అల్లాడిపోతున్నారు. రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారు. ప్రజలకు తినడానికి తిండి లేదు, వైద్యం లేదు, చదువులు లేవు. ఉన్నదల్లా ఏంటి? కరువు, దరిద్రం. ఇంతకు మించి ఏమైనా ఉందా అక్కడ? యుద్ధకాంక్ష, ఇది అతిపెద్ద వర్స్ట్ క్వాలిటీ ఇది. సో ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అతి త్వరలో ఎలా ఉండబోతుంది? మీ అంచనా ఎలా ఉంది? డూ యూ థింక్ ఏదైనా చేంజ్ అవ్వడానికి అవకాశం ఉందా? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీరేమనుకుంటున్నారు ఈ విషయంలో? నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే.
లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. ఐటీ కెరియర్ కోసం చూస్తున్నారా? నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవ్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఇది మా ఊర్లో ఫేమస్ అన్నా. ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా ఉపశమనం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం. శాస్త్రి బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.